డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా వైల్డర్నెస్ రిసార్ట్ ని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న బోట్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు కోసం వస్తారని తెలిసినా రిసార్ట్ యాజమాన్యం పట్టించుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ హుక్కా సామాగ్రి విచ్చలవిడిగా పడింది. మరోవైపు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు రిసార్ట్ యాజమాన్యంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి పర్యాటక కేంద్రం శివారులో ఉన్నటువంటి సర్పన్వల్ ప్రాజెక్టులో నిన్న ఇద్దరు టూరిస్టులు మృతి చెందడం జరిగింది. దీనిపైన రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ కనీసం ఒక్కరు కూడా సైడ్ మళ్ళీ కూడా చూడలేరు. యథావిధిగా ఈ వైల్డర్నెస్ అనే రిసార్టు ఎంత ఇల్లీగల్ గా నడిపిస్తున్నా కనీసం ఎందుకు పట్టించుకోలేరు. గతంలో ఒక ఎంఆర్ఓ మాత్రం దీనిపైన రెస్పాండ్ అయితే ఆయన ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ యథావిధిగా నడిపించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, మరొకసారి రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు ఒకసారి చూడండి ఆ చెరువులో ఏ విధంగా పర్మనెంట్ బోట్స్ అక్కడ పెట్టినరు. ఆ రిసార్ట్ కూడా ఎఫ్టీఎల్ లెవెల్ గా లేదు, దానికి కూడా ఇది వదిలేయలేరు, బఫర్ జోన్ వదిలేయలేరు. ఇంకా మోర్ ఓవర్ అసైన్డ్ పేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్ లో కమర్షియల్ ఈ కన్స్ట్రక్షన్స్ రిసార్ట్స్ కట్టి నడిపిస్తుంటే ఏమన్నా వాళ్ళు ఇచ్చే కాసులకు ఏమన్నా ఆశ పడుతున్నారా అధికారులు? ఖచ్చితంగా ఈ రెండు ప్రాణాలు కాదు, గతంలో కూడా జరిగినాయి, ఇంకా ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. లేకపోతే దీనికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీటిపైన మీరు తీసుకోకపోతే మేము చర్య తీసుకుంటాం ఎంఆర్పీఎస్ అని చెప్పేసి అధికారులకు అందరికీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. బీహార్ రాష్ట్రానికి చెందిన 4 కుటుంబాలు హైదరాబాద్ లోని వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చి అక్కడి నుంచి విహారయాత్ర నిమిత్తము వికారాబాద్ జిల్లా సర్పన్గల్ రిజర్వాయర్ కు దాని పక్కన ఉన్న వైల్డర్నెస్ రిసార్ట్ కు వచ్చేసి నిన్న సాయంత్రం 5 గంటలకు బోటింగ్ చేసే క్రమంలో సాయంత్రం 5 గంటల సమయంలో విపరీతమైన గాలి వాన రావడం వలన ఆ బోటు తిరగబడి దాంట్లో బోటులో ఉన్న పూనం సింగ్, రీతా కుమారి అనే వాళ్ళిద్దరు బోట్ కింద పడి నీళ్ళలో పడి చనిపోయడం జరిగింది. త్రిషిక 3.5 years మరియు 1.5 year పాప కూడా ఉన్ని వాళ్ళు పక్కన ఒడ్డున ఉన్న వాళ్ళ బంధువులు రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేయడం జరిగినది. శవ పంచనామా అనంతరం వాళ్ళ బంధువులకు అంత్యక్రియల నిమిత్తం వాళ్ళ స్వరాష్ట్రానికి పంపేయడం జరిగినది. వికారాబాద్ బోటు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పూర్తి వివరాలను మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఇప్పటివరకు ఎలాంటి అంశాలను గుర్తించారు పోలీసులు? పూర్తి వివరాలు చెప్పండి ప్రవీణ్. వికారాబాద్ లో ఇప్పటికే బోటు ప్రమాదానికి సంబంధించి ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వైల్డర్నెస్ రిసార్ట్స్ లో అక్కడ కొంత అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేటువంటి అనుమానాలకి తావిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఒకవైపు ఉక్కా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కూడా ఈ ఉక్కా తాగుతున్నట్లు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు కొంత అయితే మాత్రం అనుమానం కనిపిస్తుంది, అనుమానాలు వస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు నిన్న ఇద్దరు మహిళలు మృత్యువాత పడిన తర్వాత రిసార్ట్ యాజమాన్యం ఈ హుక్కాని యథేచ్ఛగా అక్కడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా మంది పర్యాటకులు హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అక్కడ వీళ్ళకి బోటింగ్ నిర్వహించడం కానీ, లేదా అక్కడ హుక్కా సప్లై చేయడం కానీ ఇదంతా కూడా జరుగుతుందనేది స్థానికులు కూడా చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం పోలీసులు కూడా కేవలం చర్యలు తీసుకుంటామని చెప్పి వదిలేశారు తప్ప వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే వారికి స్థానికంగా ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అండదండలు, ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడం వల్ల యథేచ్ఛగా ఈ విధంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు రిసార్ట్స్ కు పర్మిషన్ లేకపోవడం, అక్కడ బోటింగ్ నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలతోటే ఈ విధంగా కొనసాగిస్తున్నారు అనేటువంటి అంశాన్ని స్థానికులు కూడా చెప్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ కు సంబంధించి పోలీసులు దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, అక్కడ హుక్కాకు పర్మిషన్ లేకుండా ఏ విధంగా రిసార్ట్స్ లో వాటన్నిటి పరికరాలన్నీ కూడా ఉన్నాయనేటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.